సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ యాదాద్రి టెంపుల్ మనకు సైట్‌లోంచి కనిపించే అంత దూరంలో, అంటే యాదగిరిగుట్ట టెంపుల్‌లో గంట గాని, లేకపోతే ఆ దేవుడి యొక్క ఏవైతే సుప్రభాతం ఉంటదో అది వినిపించేంత దూరంలోనే మన సైట్ ఉంటది. జస్ట్ కనిపిస్తుంటది సైట్‌లో నుంచి. సో యాదాద్రి టెంపుల్ వైటీడీఏ లిమిట్స్‌లోకొస్తది. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన ట్రిపుల్ ఆర్ కూడా యాదాద్రి టెంపుల్ పరిధిలోకొస్తది. అండ్ దాంతో పాటు ఈ ఈ ఈ ప్రాజెక్ట్ మనకు పాత నరసింహస్వామి గుట్టకెళ్ళే రోడ్‌లో ఆ పెద్ద గుట్ట అని ఉంటుంది కదా! 500 ఎకరాల పైగా డెవలప్ చేస్తుంది. దానికి ఆనుకుని ఉంటుంది ఈ ప్రాజెక్ట్. సో టెంపుల్‌కి చాలా చాలా దగ్గరలో దగ్గరలో ఉంది ఈ ఉంటుంది. ప్రాజెక్ట్. హ్మ్. సో మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? సో ఎట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఉంటాయి? సో జనరల్‌గా ఇప్పుడు ఏంటంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి పెన్షన్ అనేది లేదు. హ్మ్. సో వాళ్ళు స్వతహాగా ఏదైనా ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వాళ్ళు ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యే వరకు ఈ ఈఎంఐస్ అన్ని క్లియర్ అయిపోతది. ప్రాపర్టీ లోన్ ఏముండదు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత దీని నుంచి వచ్చే రెంటల్ ఇన్‌కమ్ ఏదైతే ఉంటదో, మనం మామూలుగా ఒక ఇల్లు రెంట్‌కి ఇస్తే నెల నెల కిరాయి వస్తది. అదే ఇల్లు మనం కమర్షియల్ హోటల్‌లాగా ఇస్తే ఇప్పుడు నార్మల్‌గా యాదగిరిగుట్టలో ఒక చిన్న ఒక 150, 200 లేదా 300 ఎస్ఎఫ్టీ ఒక చిన్న రూమ్ తీసుకుంటేనే మినిమమ్ 3,500 నుంచి 5,500 రూపాయలు ఛార్జ్ చేస్తుండ్రు. ఒక డీలక్స్ హ్మ్. నార్మల్ రూము. సూట్ రూమ్ అయితే మినిమమ్ 5,000, 5,500, 6,000 ఉంది. అలాంటిది మనం 1 బీహెచ్‌కే ఒక బెడ్‌రూము, ఒక స్మాల్ కిచెను,